బాబు రిబ్బన్ కట్ చేద్దురు గాని రండి. పదండి. రాములు ఏమండి? రిబ్బన్ కట్ చేయి రామ్. కానీ రామ్, రామ్, నాన్న రామ్, నేను లేనని దిగులుగా ఉన్నావా? ఎందుకురా? నేను నీతోనే కదా ఉంటాను. ఒక్కసారి నీ గుండె మీద చెయ్యేసుకొని చూడు. ఈ అమ్మ నీకు తోడుగా ఉందో లేదో తెలుస్తుంది. ఏమనిపిస్తుందిరా? నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తోందా? అవునమ్మా. మరి ఇంకెందుకురా బాధపడతావు? నాకు తెలుసురా, నువ్వు ఎప్పటికైనా ఎదుగుతావు అని. ఎందుకంటే నా బిడ్డ రామ్ మహారాజు. రాజు ఎక్కడున్నా రాజే. నేనే నీకు తోడుగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం? రిబ్బన్ కట్ చేయి. నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి. నా బిడ్డ కళకళలాడటం నేను చూస్తాను నాన్న. కానీ నాన్న చూడు, నేనే ప్రారంభం చేశానని బిజినెస్ మొదలుపెట్టు. అమ్మ ఎప్పుడూ నీ మంచే కోరుకుంటుంది. కానీ నాన్న, అన్నయ్య, శైలు, ఆదిత్య, ఇది అమ్మ చేసిన ఏర్పాటు అన్నయ్య. మమ్మల్ని వెళ్ళమని అమ్మే పంపించింది. కానీ అన్నయ్య, అంతా శుభమే జరుగుతుంది. ఇవి అమ్మ పంపించిన అక్షింతలు అన్నయ్య. వి విష్ యూ ఆల్ ద సక్సెస్ అన్నయ్య. ఆదిత్య, ఇంకేంటి రామ్, మీ అమ్మగారే దగ్గరుండి ఓపెన్ చేయించారు. మనకింక తిరిగే లేదు. లోపలికి వెళ్తాం పదండి. పదన్నయ్య. రా శైలు, రాములు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత శ్రేయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదం మహాభాగాం మహాభాగాత్రీం రేయ్, మీ ఓనర్ బిలో. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? నీతోనే పని ఉండి వచ్చాను.
మీరు ఆదిత్యకి వదిన కదా? పర్వాలేదు, బాగానే గుర్తుపెట్టుకున్నారే. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? మీ కూతురి విషయంలో ఒక సలహా ఇచ్చిపోదా అని వచ్చాను. మరి దాన్ని సలహా అనుకుంటారో లేదా వార్నింగ్ అనుకుంటారో తెలీదు, కానీ నేను చెప్పదలుచుకుంది చెప్పి వెళ్తాను. ఏంటో చెప్పండి. హా, మీ కూతుర్ని ఆదిత్యతో తిరగడం మానుకోమని చెప్పండి. అది మీకు మంచిది, మీ కూతురికి మంచిది. అదేంటమ్మా అలా అంటావు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. ఏయ్, అమ్మాయి అంటే అమ్మో. ముందు మేడం అని పిలవడం నేర్చుకో. ఏమన్నా ప్రేమించుకుంటున్నారా? నీ కూతురు ఏమైనా సినిమా హీరోయినా ప్రేమించడానికి? అయినా పంక్చర్లు వేసుకొని కారుకి సొట్టలు తీసుకుని ఆడి కూతురు కోటేశ్వరుల ఇంటి కోడలవుతుందా? అయినా నీ రేంజ్ ఎక్కడా, మా రేంజ్ ఎక్కడా? నా మరిది నీకు అల్లుడవుతానని ఎలా అనుకున్నావు? హ, నీ కూతుర్ని ఎరవేసి కోటేశ్వరుల వారసుని అల్లుని చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నావా? చూడండి, నాకెప్పుడు అలాంటి ఆశలు లేవు. నా కూతురు ప్రేమించేసరికి ఆదిత్య పెద్దింటి కుర్రాడన్న సంగతి మాకు తెలీదు. మాకు ఒక మెకానిక్ గానే తెలుసు. అయినా మీ మరిదికి నేను గాలం వేయలేదు. మీ మరిదే పని కావాలన్న నా దగ్గరకు వస్తే నేను పనిచ్చాను, అంతేగాని మా అమ్మాయినంటే మాత్రం ఊరుకునేదే లేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను నీ గ్యారేజ్ని తగలబెట్టేస్తాం. మర్యాద. చూడు, ఆదిత్య నీ దగ్గరికి వచ్చి మెకానిక్ లాగా బ్రతకొచ్చు, కానీ తను కోటీశ్వరుడు. ఈరోజు గొడవలు పడిన మేము రేపు కలుసుకుంటాం, కానీ నీ కూతుర్ని మాత్రం మాతో కలుపుకోం. మర్యాదగా ఆ శైలుని ఆదిత్యకి దూరం చేయి. నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది, లేదంటే ఒక్కగానొక్క కూతురు. నీకు భార్య కూడా లేదని విన్నాను. ఒంటరి వైపోతావ్, గుర్తుంచుకో. నీ కూతురు నాకు తోడికోడలు అని ఊహే భరించలేకపోతున్నాను. రేపు అది మా ఇంటికొస్తే శవంగా తిరిగెళ్తుంది, గుర్తుంచుకో. కార్తీక్, కార్తీక్, కాఫీ తాగుతావా?
ఎంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు నాకెలాంటి కర్మ వచ్చిందేంటి దేవుడా. చక్కగా ఒంటి నిండా నగలు దిగేసుకుని కనక మహాలక్ష్మిలాగా కళ్ళకళ్ళడిపోయేదాన్ని. చివరికి నా చేత ఈ కుళ్ళిపోయిన పేడతో పెడకలు కొట్టిస్తుంది. ఈ పాపం ఊరికి పోతుందా? ఒసే అమూల్య, నువ్వు చివరికి అడుక్కు తింటావే, అడుక్కు తింటావు. నీ మొహం మండ. ఏదైనా పిడకలు కొట్టాలంటే నీ తర్వాతే సరోజిని అక్క. నిన్ను దారికి తెచ్చిన నీ కోడలికి సన్మానం చేయాలక్క. నిన్ను ఎలా దారికి తెచ్చిందో ఆ కిటుకు తెలుసుకొని నా కూతురికి చెప్పాలి. దాని అత్తగారు కూడా నీలాగే తెగ వేధించేస్తుంది. అది చెప్పడం ఎందుకు, నేనే చెప్తాను. ఉండండి, మిమ్మల్ని ఉసేయ్. చేతకాని వెధవా, పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేని సన్నాసి దద్దమ్మ. పనికి మాలినోడా. ఆగమ్మా, ఎందుకు అలా చివాట్లు పెడుతున్నావు? ప్రశాంతంగా మందు కొట్టాగనివా? నువ్వు మందు కాదురా, వెళ్ళి గేదెలకు పెట్టి కొడి తాగు, బుద్ధొస్తుంది. సచ్చినోడా, సచ్చినోడా, వెధవా. ఏంటమ్మా ఇది? చీనా, బయట జనాలందరూ నన్ను చూసి అలాగే చీచి అనేలా చేసావు కదరా. నేనేం చేశాను? ఇదిగో ఈ ఇంటికి అమూల్యని కోడలుగా తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు. అది కోడలు కాదురా, కురివి కురివి దెయ్యం. దానివల్ల ఊళ్ళో పరువంతా పోయింది, ఇంట్లో సంతోషం లేకుండా పోయింది. ఎప్పుడూ లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతూ కనపడేదాన్ని చివరికి నన్ను దరిద్ర పెద్దమ్మని చేసి ఇంటి ముందు పిడకలు కొట్టించేలా చేసిందిరా. నేనేం చేయను? అది ఇలా రివర్స్ అవుతుందా నాకేం తెలుసు? ప్రేమించే ముందే అంతా తెలుసుకొనుంటే ఈ రోజు ఇలా జరుగుండేది కాదుగా. అప్పుడేమో పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అది మన పాలిటే పేరుభూతం అయింది. ఇదంతా నీ వల్లేరా. నేనెప్పుడు ప్రేమించాను? ఆ శశి డబ్బులు వస్తాయంటే ప్రేమించినట్టు నటించాను. పెళ్లి చేసుకున్నాక డబ్బులు బానే వచ్చాయి కదా. డబ్బులు వచ్చాయి, చివరికి మన బతుకులు రోడ్డు మీదకి వచ్చాయి. అసలు దాన్ని అమ్మేసే బదులు లేపేసి ఉంటుంటే. ఏంటి ఏమన్నారు అత్తయ్య? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. పిడకలు కొట్టడం పూర్తయిందా? లేదమ్మా. మరి వచ్చేసరే? ఇదిగో అమ్మా, వెళ్తున్నాను వెళ్తున్నాను. ఏయ్, ఏంటే పని కట్టుకొని మమ్మల్ని సాధిస్తున్నావా? అసలు మా అమ్మ ఎందుకు పిడకలు కొట్టాలి? అసలు ఈ రోజుల్లో పిడకలు ఎవరైనా ఉపయోగిస్తున్నారా? కావాలనే మా అమ్మని ఏడిపించడానికే ఇదంతా చేస్తున్నావు. అలాగా? మరి ఇదే మాట నేను పిడకలు కొడుతుంటే ఎందుకు మీ అమ్మని అనలేకపోయారు? మీరైనా పల్లెటూరులో బ్రతికారు, నేను ఎప్పుడు సిటీలోనే పెరిగాను. నాకు ఈ పనులు తెలీవు. అయినా నా చేత అవసరం లేకపోయినా అడ్డమైన పనులు చేయించారే, మరి అప్పుడెందుకు మీ నోరు విప్పలేదు? అందుకని కక్ష పెట్టుకుని పనులు చేయిస్తావా? నిన్ను ఈ చెయ్యి కిందకు దిగి నన్ను తాకింది అంటే అక్కడ మా అన్నయ్యకి తెలిసిపోతుంది. ఆ తర్వాత మీ అందరి బ్రతుకులు ఏంటో గుర్తుపెట్టుకోండి. మా అమ్మ పాపం అమూల్య, తన చేత అలాంటి పనులు చేయించకు. ఊళ్ళో పరువు పోతుంది. మీరు ఇలా తాగుతూ ఉంటే కూడా పరువు పోతుంది. ముందు ఈ మందు మానేయండి. అయ్యో 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 అయ్యో, బాటిల్ 2000 అమూల్య. మళ్ళీ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇంకా మంచిది. అమూల్య, అమూల్య వద్దు వద్దు వద్దు. అమ్మా, పిడకలు కొట్టడం అయిపోయింది. ఇదిగో అత్తయ్య, ఈ రోజు నుంచి మీకు స్పెషల్ డ్యూటీ వేస్తున్నాను. మీ అబ్బాయికి మందు దొరకకూడదు, దొరికినా తాగకూడదు. పొరపాటున ఈ ఇంట్లో మందు వాసన బయటకొచ్చిందో
మీ ఒంటి నిండా రోజు పేడవాసన వచ్చేలా చేస్తాను. నమ్మి వచ్చిన ఆడపిల్లని మీ ఇష్టం వచ్చినట్టు నరకం చూపించారు. కనీసం మానవత్వం కూడా చూపించకుండా ప్రవర్తించారు. ఇంతకింత అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, నా మాట దాటి ఏదైనా చేశారో జాగ్రత్త. ₹2000 బాటిల్ అమ్మా. ఎంత జాగ్రత్తగా దాచుకుని తాగుతున్నాను తెలుసా? నోర్మై దరిద్రుడా, ఇదంతా నీ వల్లే. అత్తయ్య, ఇదంతా క్లీన్ చేయండి. ఆ? అమ్మా రాణి, వస్తున్నాను తాతయ్య. రాధా, త్వరగా రండి. వస్తున్నాం తాతయ్య. వస్తున్నాం తాతయ్య. ఏంటి తాతయ్య? ఇదిగో పేపర్ చదవండి. అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రాణి ఇండస్ట్రీస్. ఏమండి, మన రాము పెట్టిన కంపెనీ గురించి రాసింది? మరి ఇంకెవరి గురించి అనుకున్నావమ్మా? రాము పెట్టిన కంపెనీ గురించే. అమ్మ మీద ప్రేమతో రాణి ఇండస్ట్రీస్ అని పేరు పెట్టుకున్నాడు కదా. వాడి మంచితనం, పెద్దల పట్ల వాడికున్న గౌరవం, వాడు పడ్డ కష్టం, ఇవన్నీ ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళాయమ్మా. చదువు రాధాకృష్ణ, మంచి మాటలు నలుగురికి వినిపించేలా చదవడం కూడా పుణ్యమే. చదువు. అనతి కాలంలోనే అభివృద్ధి పదం వైపు దూసుకు వెళ్తున్న రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలోనే వ్యాపార రంగంలో సంచలనం సృష్టిస్తుంది. రాణి ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీరామ్ తన అనుభవంతో వ్యాపారాన్ని చాలా వేగంగా విస్తరిస్తూ అభివృద్ధి సాధించారు. చూసావా బాలు, ఆ రాము సక్సెస్ గురించి వాళ్ళు ఎంతలా ఆనందపడిపోతున్నారో. ఇన్ని రోజులుగా మన గురించి కానీ మన కంపెనీ గురించి కానీ ఏ ముసలాయన పట్టించుకున్నాడా? మీ అమ్మ నాన్న కనీసం ఎలా ఉంది అని అడిగారా? లేదుగా. కానీ ఆ రామ్ ఇండస్ట్రీస్ పెట్టాడంట, దాని గురించి పేపర్లో రాశారంట. అదో పెద్ద న్యూస్ లాగా ఎంత హడావిడి చేస్తున్నారో చూడు. ఏంట్రా ఇది? ఏంటా ఆ రాముగాడి గురించి ఏదో రాస్తే పని పాట లేకుండా మీరందరూ చదివి ఆనందపడతారా? అసలు దీన్ని ఇప్పుడు చదవండి. ఏం చదువుతారో ఎలా చదువుతారో నేను చూస్తాను. చూసావమ్మా, నీ పెద్ద కొడుకు అభివృద్ధి భరించలేక నీ రెండో కొడుకు చేస్తున్న నిర్వాకం. తాతయ్య, రే, నువ్వు నా మీద అరిచినంత మాత్రాన నా మాట మారుతుందేమో గాని నా మనసు ఎలా మారుతుందిరా? చూడు బాలు, చేతిలో ఉంది కాబట్టి పేపర్ని చింపి ముక్కలు చేశాం. కానీ వాడి ఎదుగుదలని ఎలా ఆపుతావురా? పేపర్ మీద రాసిన రాతల్ని చింపగలిగినా నుదుటి మీద రాసిన రాతల్ని చెరపటం ఎవరి తరం కాదురా. భూమి పొరల్లోకి తొక్కి పెట్టినా బంగారానికి విలువ ఎప్పటికీ తగ్గదు. నా రాము కూడా అంతేరా. వాణ్ణి బ్రతకనీయకుండా, బ్రతుకు లేకుండా చెయ్యాలని మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఉద్యోగాలు లాగేసుకున్నారు, క్యాబ్ నడపనీయలేదు, చివరికి రాళ్ళు కూడా కొట్టించారు. ఆయన వాడేం భయపడలేదు. చివరికి ఇదిగో ఇలా నలుగురి చేత కీర్తింపబడే స్థాయికి ఎదిగాడు.
అదంతా పబ్లిసిటీ. ఏదైనా రాయాలంటే అందులో నిజం ఉండాలమ్మా. కాస్తైనా నిజం ఉంటేనే రాసే అవకాశం ఉంటుంది. పుటమిలో కాల్చిన బంగారానికి వన్నె పెరుగుతుంది అంటారు. మీరెంత కష్టపడితే వాడంత రాటు తేలాడు, చివరికి సాధించాడు. ఇంకా సాధిస్తూనే ఉంటాడమ్మా, అందులో అనుమానం లేదు. అదృష్టవంతుల్ని చెడగొట్టేవాడు, దురదృష్టవంతుల్ని బాగు చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. రాణి, అది వీళ్ళకి ఈ జన్మకు అర్థం కాదులే. వదిలేండి తాతయ్య. పదరాణి. బాలు, వీళ్ళ సంతోషం చూసి బాధపడి ప్రయోజనం లేదు. ఆ రామ్ సక్సెస్ని మనం ఆపాలి, లేదంటే రామ్కి మనం టార్గెట్ అవుతాం. ఇలానే విజయాలు సాధిస్తూ వెళ్తే ఏదో ఒక రోజు మన కంపెనీయే టార్గెట్ అవుతుంది. ఒరే రామ్, నువ్వు ఎలా సక్సెస్ అవుతావో నేను చూస్తానురా. ఈ ఇంటిని ఎలా చూసుకుంటావో నీకు తెలీదా? నిన్నటిదాకా బయట తాగేవాడివి, ఈ రోజు ఇంట్లోనే మొదలుపెట్టావు. తప్పని చెప్పాల్సిన పెద్ద మనిషి దగ్గరుండి గ్లాసుల్లో పోషిస్తున్నాడు. ప్రపంచంలో ఏ మామగారైనా అల్లుడి క్షేమం కోరుకుంటాడ్రా, కానీ వీడి కూతురు కలిసి నీ నాశనం కోరుకుంటున్నారా? అది తెలియక వీళ్ళు ఆడించినట్టు ఆడుతున్నావురా చవట. నాన్నా